వెల్కమ్ టు TR9 టీవీ. నేను కార్తిక్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నూతన మెడికల్ అండ్ క్లినిక్ ను ప్రారంభించిన కార్పొరేటర్. ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఎంపీఓ. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్న రేవంత్ రెడ్డి. బీసీల అభివృద్ధి పట్ల విధాన ప్రకటన చేయాలని డిమాండ్. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు. డాక్టర్ల సేవలు అమోఘమన్న ఓయూ మాజీ బీసీ. ప్రధాని రాకను నిరసిస్తూ టీఆర్ఎస్వి నాయకుల నిరసన. ఎమ్మెల్సీ పదవికి కౌశిక్ రెడ్డి అనర్హుడు అన్న వెంకట్. హైదరాబాద్ను 2వ రాజధానిగా ప్రకటించాలి. 10వ తరగతి విద్యార్థులను అభినందించిన కలెక్టర్. జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 10వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ అండ్ క్లినిక్ను కార్పొరేటర్ గండి రామచందర్ ప్రారంభించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 10వ డివిజన్ పరిధిలో మార్వాడి లైన్లో డిఆర్ సుధాకర్ ఏర్పాటు చేసిన నూతన మెడికల్ అండ్ క్లినిక్ ను స్థానిక కార్పొరేటర్ గండి రామచందర్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మానవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో 10వ డివిజన్ కార్యాలయం నందు జరిగిన ఉచిత కంటి పరీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. టెక్మల్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా టెక్మల్ మండల కేంద్రంలో ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీఓ హనుమంతరావు మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీలలో పల్లె ప్రకృతి వనాలు పెండింగ్ లో ఉన్న పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఈ వర్షాకాలంలో మురికి కాలువలు, రోడ్లు పరిశుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ వేసి శుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామంలో హరితహారం మొక్కలు ఎక్కడ గ్యాప్ లేకుండా హరితహారం మొక్కలు నాటాలని తెలిపారు. గ్రామంలో మంచినీటి సరఫరాలతో ఎలాంటి కలుషితం లేకుండా చూడాలని తెలియజేశారు. పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అదేవిధంగా విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీఓ హనుమంతరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ పౌల్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మేడ్చల్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణంలో త్వరగా పూర్తి అయ్యేలా చూస్తానని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్ల గత 2 సంవత్సరాల నుండి నిర్మాణం పూర్తి కాక మేడ్చల్ మున్సిపల్ మరియు మండలంలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్లు నడికొప్పు నాగరాజు, రొయ్యపల్లి సరిత, మల్లేష్ గౌడ్, పాలకుర్తి భవానీ, రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోటకూర జంగయ్య యాదవ్ నేతృత్వంలో మేడ్చల్ మండల మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ అధ్యక్షులు, స్థానిక పార్లమెంటు సభ్యులు యనుమల రేవంత్ రెడ్డిని, మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లు రవిని కలిసి సమస్య తీవ్రతను వివరించారు. ఆయన స్పందించి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఆయా శాఖలను సమన్వయం చేసి మేడ్చల్ మండలం మున్సిపల్ ప్రజల కష్టాలను తొలగిస్తానని వారికి హామీ ఇచ్చారు. త్వరలోనే రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలిస్తామని, సమస్య తీవ్రతను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరింప చేస్తానని కాంగ్రెస్ పార్టీ నాయకులకు హామీ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు సింగరేణి పోచయ్య, మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి, గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్, గుండ్లపోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ వర్గం సమావేశాల్లో బీసీల అభివృద్ధి పట్ల విధాన ప్రకటన చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బీజేపీ జాతీయ వర్గం సమావేశాలలో బీసీల అభివృద్ధి పట్ల విధాన ప్రకటన చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడలో కన్వీనర్ గుజ్జా కృష్ణ అధ్యక్షతన జరిగిన జాతీయ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 2, 3 తేదీలలో హైదరాబాదులో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో అభివృద్ధి పట్ల విధాన ప్రకటన, బీసీ డిక్లరేషన్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలలో అనేక అంశాలపై ముఖ్యంగా ఆర్థిక, విద్య, పారిశ్రామిక, విదేశాంగ విధానాలపై విస్తృతంగా చర్చించి విధాన ప్రకటన జారీ చేశారు. కానీ బీసీల అభివృద్ధి పట్ల ఇంతవరకు విధాన ప్రకటన జారీ చేయలేదు. కనీసం చర్చ కూడా చేయలేదు. దేశంలోనే 75 కోట్ల మంది బీసీల అభివృద్ధి పార్టీలో చర్చ జరగకపోవడం అన్యాయమన్నారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కలు సేకరించాలన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీములు రూపొందించాలన్నారు. ఈ కోర్ కమిటీ సమావేశంలో 15 డిమాండ్లను బీజేపీ పార్టీ డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు లాల్ కృష్ణ, కోలా జనార్దన్, మల్లేష్ యాదవ్, రవీందర్, ఆర్ చంద్రశేఖర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన నారాయణ ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో హైదరాబాద్ అంబర్పేట్ డీడీ కాలనీలో ఉన్న నారాయణ ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా ఏజీఎం బాల పరమేశ్వర్, ప్రిన్సిపల్ మౌని స్టాలిన్ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. 10వ గ్రేడ్ పాయింట్స్ సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలతో అభినందించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాల కారణంగా ఉత్తమ బోధన, నిరంతర పర్యవేక్షణ, పిల్లల పట్టుదల, ఏకాగ్రత వల్లనే ఈ ఫలితాలు సాధించగలిగామన్నారు. ఈ సందర్భంగా ఫలితాల ప్రభంజనం సృష్టించిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. 100% ఉత్తీర్ణత సాధించామని ప్రిన్సిపల్ సంతోషం వ్యక్తం చేశారు. సంబరాలలో అకాడమిక్ డీన్ సురేష్, ఏవో మల్లికార్జున్ రెడ్డితో పాటు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Sahiti of EDD branch. I have secured 10 GPA in my 10th grade, and this is all because of my parents and my teachers' effort, and it is also because of the supervision of my AGM sir, my principal ma'am and the coordinator sir. I thank all of them. They have supported me a lot. They have given us so many practice sheets. We have done many things, and we have done every day so many mock tests, and even if we have done any mistake, they never discouraged us. They always motivated us, and they have supported us. So Narayana institution is the best, and it is forever. Thank you. కౌతస తెలుగు ప్రియమైన తల్లిదండ్రులందరికీ, మా శ్రేయోభిలాషులందరికీ, నారాయణ ఈ టెక్నో స్కూల్ డీడీ కాలనీ నుంచి అందరికీ నమస్కారాలు. అండ్ మా పిల్లలందరికీ కూడా శుభాభివందనాలు. ముఖ్యంగా మేము ఇక్కడ అందరము ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామంటే 10th క్లాస్ రిజల్ట్స్ మే 2022లో మా పిల్లలు, మా నారాయణ పిల్లలు ఘనత సాధించినందుకు మేమందరం ఇక్కడ కూడి ఉన్నాము. దాని కొరకు, ఆ సెలబ్రేషన్స్ కొరకు మేమందరం ఇక్కడ కేక్ కటింగ్ చేసుకున్నాము. థ్యాంక్ యూ. మా పిల్లలందరూ చాలా గొప్ప ఘనత సాధించారు. ముఖ్యంగా A1లో 10 GPL సాధించిన పిల్లలు 8 మంది, 4 బాలురు, 4 బాలికలు. అదేవిధంగా 9.8 12 మందికి వచ్చాయి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 9 above 9 కంటే ఎక్కువ 10 GPL వచ్చిన వాళ్ళు, 9 GPL వచ్చిన వాళ్ళందరూ 63 మంది ఉన్నారు. 100కి 100% ఉత్తీర్ణత సాధించారు. అందుకు గాను మేమందరం చాలా సంతోషిస్తున్నాము. అండ్ ఇంకా ముందు మీ సహకారం మాకు కావాలని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.
బులెటిన్లో చిన్న విరామం. ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770. తిరిగే బులెటిన్కు స్వాగతం. తార్నాక రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్లు కనిపించే దేవుళ్ళని ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ తిరుపతిరావు, తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పి మోహన్ రావు పేర్కొన్నారు. స్టాండింగ్ కమిటీ ఆఫ్ తార్నాక రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు కరోనా సమయంలో డాక్టర్లు చేసిన సేవలను కొనియాడి శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. మాజీ వీసీ తిరుపతిరావు, తార్నాక సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ మోహన్ రావు మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారని వైద్యులను కొనియాడారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సమయంలో వారి ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులే ముందుండి పోరాటం చేసి లక్షలాది మంది ప్రాణాలను కాపాడారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పి రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ టివి రావు, డాక్టర్ ప్రణీత్ ఒలివర్, ఫోరం ఫర్ సీనియర్ సిటిజన్స్ జిఆర్ఎస్ ప్రసాదరావు, ఓం ప్రకాష్ రామబ్రహ్మం, మైథిలి స్వరూపరాణి, డాక్టర్ టి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వచ్చే డాక్టరు they can express stories from them. Whatever they say, they used to follow. అది తెలుసుకున్నారు. ఏ బట్టి ఎందుకంటే they used to be pulse. హైదరాబాద్కు ప్రధాని రాకను నిరసిస్తూ టీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగా బాలు ఆర్ట్స్ కళాశాల ముందు నిరసన చేపట్టారు. హైదరాబాద్కు ప్రధాని రాకను నిరసిస్తూ టీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగా బాలు ఓయూ విద్యార్థుల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు నిరసన చేపట్టారు. టీఆర్ఎస్వి నాయకులు ప్లకార్డులతో ప్రదర్శన చేస్తూ మోకాళ్లపై నడుస్తూ నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తుంగా బాలు మాట్లాడుతూ రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్రానికి జాతీయ స్థాయిలో తెలంగాణకు రావాల్సినటువంటి గిరిజన విశ్వవిద్యాలయం, ఐటీఐఆర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్, జాతీయ హోదా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, నవోదయ విశ్వవిద్యాలయం లాంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నారని విమర్శించారు. దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ, జాతీయ విద్యార్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను ఫెలోషిప్లు ఇవ్వకుండా పరిశోధనకు దూరం చేసిందన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని దేశవ్యాప్తంగా చెప్పి కనీసం 2 లక్షల ఉద్యోగాలను మోడీ ఇవ్వలేదన్నారు. యువతరం మొత్తం కూడా అగ్నిపథ్ స్కీమును వ్యతిరేకిస్తున్న దేశ యువతరం యొక్క జీవితాలతో మోడీ ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు. వ్యవసాయ రంగం రైతన్నలపై నల్ల చట్టాలను తీసుకువచ్చి అనేక మంది రైతుల చావులకు బీజేపీ ప్రభుత్వం కారణమైందన్నారు. విభజన హామీలు ఇచ్చిన తర్వాతనే తెలంగాణపై అడుగు పెట్టాలని మోడీని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బండారి వీరబాబు, రఘురాం, పెద్దమ్మ రమేష్, ఎరవన్ల కృష్ణ, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, ఈటెల కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన వెంకట్.
ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వెంటనే వారి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయనను అడుగడుగున అడ్డుకుంటామని, అవసరమైతే భౌతిక దాడులు కూడా చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు రాస వెంకట్ ముదిరాజ్, నెహ్రూ నాయకులు హెచ్చరించారు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భూముల పట్ల అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున పట్ల ఓ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌశిక్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఓయూజేఏసీ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమకారులను వదిలిపెట్టి ఉద్యమంలో లేని వారిని అందలమెక్కిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు. మహిళలను గౌరవించలేని కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి అర్హుడే కాదని వారు ఆరోపించారు. ఆమెకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్ భూములపై దమ్ముంటే న్యాయపరంగా ఎదుర్కోవాలి, కానీ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసి వారి పట్ల అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు మద్దెల సంతోష్ ముదిరాజ్, లక్ష్మిగారి ఆంజనేయులు ముదిరాజ్, తెలంగాణ సంపత్, కర్ణాకర్, సాయిలు, సైదులు, భీమ్సేన్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీకి నిజంగా దక్షిణాది రాష్ట్రాల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే దక్షిణాది రాజకీయాల కేంద్రమైన హైదరాబాద్ను రెండో రాజధానిగా ప్రకటించాలని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న సందర్భంగా బీజేపీకి నిజంగా దక్షిణాది రాష్ట్రాల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే దక్షిణాది రాజకీయ కేంద్రమైన హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేయాలని దక్షిణ భారత రాజకీయ జేసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ తార్నాకలోని జేఏసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దక్షిణాదిపై బీజేపీ రాజకీయ దండయాత్ర చేయకుండా చట్టబద్ధంగా ఏపీ విభజన చట్ట హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీకు ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీగా బయ్యారం కర్మాగారం, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ ఏర్పాటు, 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, పాలమూరుకు జాతీయ హోదా, ఐటీఐఆర్ కారిడార్ నిర్మాణం, ఇలా అనేక రకాల హామీలు విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీలు కలిసి పార్లమెంటులో చట్టం రూపొందించాయన్నారు. గత 8 ఏళ్లుగా కేంద్రంలో పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విభజన హామీలు నెరవేర్చకుండా అధికారాన్ని ఎలా సాధిస్తుందని ఆయన ప్రశ్నించారు. మీడియా మిత్రులకి జై భీమ్లు. ఈరోజు రేపు మరియు 3వ తారీఖు వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ కార్యవర్గాలు ఏర్పాటు చేసుకోవడం తప్పు కాదు, కానీ కేంద్రంలో 8 సంవత్సరాల అధికారాన్ని అనుభవించిన బీజేపీ ప్రభుత్వం మరి ఈ హైదరాబాదు ప్రాంతానికి, అలాగే ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ దక్షిణాది ప్రాంతానికి ఏం చేసిందనేది ఇవాళ ఒక్కసారి మనం కనుక పరిశీలిస్తే, హైదరాబాదును దేశానికి రెండవ రాజధాని చేయాలని అంబేద్కర్ 1955లో సూచించాడు. నేటి వరకు అది అమలు కాలేదు. అలాగే ఇవాళ దక్షిణాదికి దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ ఎందుకు చేయడం లేదు? ప్రపంచ నగరంగా అభివృద్ధి చెంది ప్రపంచ నగరాల్లో ఉత్తమ నగరంగా ఇవాళ కీర్తించబడుతున్న హైదరాబాద్ను దేశ రెండవ రాజధానిగా మీరు ఎందుకు చేయడం లేదనేది ఈ సందర్భంగా హైదరాబాద్లో సమావేశం పెడుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని, అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ అడగదలుచుకున్నాం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. అంతేకాకుండా ఇవాళ తెలంగాణకు ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీ కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా కానీ, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కానీ, తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, అలాగే ఇవాళ తెలంగాణకు రావాల్సిన వాటా కానీ, జిఎస్టీ కానీ ఇవాళ మీరు ఎందుకు ఇవ్వలేదు? మరి మీరు ఇవ్వకుండా, విభజన హామీలను అమలు చేయకుండా మీరు హైదరాబాదులో సమావేశం పెట్టే అర్హత మీకు ఎక్కడదని ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. ఇవాళ గుజరాత్కు
ఏదైతే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇక్కడ ఏర్పాటైందని చెప్పేసి గుజరాత్కు తీసుకుపోయిన ప్రధాని నరేంద్ర మోడీ గారు, అక్కడ కూడా ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ గారు ఇవాళ మరి గుజరాత్కి ఎన్ని డబ్బులు ఇచ్చారు, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని డబ్బులు ఇచ్చారు మీరు? అలాగే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడుకు, కేరళకు, కర్ణాటక ఎన్ని డబ్బులు ఇచ్చారు? మరి అలా దక్షిణాది రాష్ట్రాలకి కావేరీ జల వివాదాన్ని మీరు పరిష్కరించారా? ఇంతవరకు కృష్ణా గోదావరి కేజీ బేసిన్ సమస్యను పరిష్కరించారా? అలాగే ఇవాళ గిరిజన యూనివర్సిటీని పెడుతున్నారు, తెలంగాణకి ఇచ్చారా? ఇవాళ ఐటీ కారిడార్ నిర్మాణం జరిగిందా? హైదరాబాదు నుండి బెంగళూరు, బెంగళూరు నుండి మళ్ళీ చెన్నై టు ఇవాళ మళ్ళీ హైదరాబాద్ కానీ ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తానన్నారు, మీరు ఏర్పాటు చేశారా? అలాగే ఇవాళ భారత రాజ్యాంగాన్ని తూట్లు పోడ్చే విధంగా ఇవాళ మీరు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చారు, దానికి ఉపసంహరించుకున్నారు. అలాగే ఇవాళ అగ్నిపథ్ ఇవాళ దేశాన్ని అట్టడుగు ఉల్లంఘిస్తుంది. ఇవాళ అగ్నిపథ్ రూపంలో కూడా మొత్తం ఈవెన్ ఆర్మీని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎల్ఐసిని అమ్మేశారు, ప్రైవేట్ పరం చేశారు. ఇవాళ మొత్తం కేంద్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు 24 ఇవాళ ప్రైవేట్ పరం చేసేసారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేయడం జరిగింది. ఇలా మీరు 1 కోటి ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు, మరి మీరు ఎన్ని కోట్ల ఉద్యోగాలు? 16 కోట్లు ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన ఉద్యోగాలు మరి ఎన్ని కోట్లు ఇచ్చారు? ఈ బీజేపీ జాతీయ సమావేశాల్లో మీరు ప్రకటించగలరా? వర్గీకరణ 100 రోజుల్లో చేస్తానని చెప్పారు మీరు. మరి వర్గీకరణను మీరు ఎందుకు చేయలేదు ఇప్పటివరకు? దాని మీద మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే బీసీలకి సంబంధించి 50% రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తానన్నారు. అలాగే విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు పెంచుతానన్నారు, పెంచారా? మహిళలకి 33% రిజర్వేషన్లు మేము అధికారులకు రాగానే అమలు చేస్తామన్నారు. మరి 8 ఏళ్ళు అయింది మహిళా రిజర్వేషన్లు మీరు ఎందుకు అమలు చేయలేదు? మరి ఏ ముఖం పెట్టుకొని ఇవాళ దక్షిణాదికి వచ్చి మేము ఇవాళ ఏదో చేస్తున్నాం దక్షిణాదికి అని చెప్పి దక్షిణాదికి దండయాత్ర చేసి రాజకీయ దండయాత్ర చేస్తున్నాం. దక్షిణాది మీద ఎట్టి పరిస్థితుల్లో మేము తెలంగాణలో అధికారం వస్తుంది. మీరు తెలంగాణకి ఏం చేశారని అధికారానికి వస్తారు? తెలంగాణ ఉద్యమంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 ఉత్తరాది పార్టీలు, ఈ ఉత్తరాది పార్టీలు ఉత్తరప్రదేశ్ను విభజించకుండా అతిపెద్ద రాష్ట్రం, అన్ని రంగాల వెనుకబడిన రాష్ట్రాన్ని విభజించమని మాయావతి 4 రాష్ట్రాలు చేయమని చెప్తే తీర్మానం చేస్తే, అసెంబ్లీ తీర్మానం చేస్తే మీరు ఉత్తరప్రదేశ్ని ఎందుకు విభజించలేదు? ప్రజల ఆత్మగౌరవం ఏమైతుంది? పూర్తిగా బిజినెస్ అంతా కూడా ఇలా గుజరాతీలు, మార్వాడీలు, ఇలా రాజస్థానీల కబ్జాపరం అయిపోయింది. ఈ దేశం సంపద అంతా కూడా ఆదాని అంబానీ చేతిలోకి వెళ్ళిపోయింది. అలాగే గుజరాతీల చేతిలో సంపద అంతా పోయింది. దోపిడీ 2,50,000 కోట్ల రూపాయలు ఇలా మీ గుజరాతీలే దోపిడీ చేశారు. మరి ఇవాళ మొత్తం గుజరాతీ ప్రధానమంత్రి ఉంటాడు, గుజరాతీ హోమ్ మినిస్టర్ ఉంటాడు, గుజరాతీ మంత్రివర్గం ఉంటుంది. అసలు ఈ దేశం మొత్తం ప్రజల యొక్క అన్ని ప్రాంతాల యొక్క మంత్రులు ఉండాలా, లేదా గుజరాత్ మంత్రులు మాత్రమే ఉండాలా? గుజరాతే గుత్తాధిపత్యం చేయాలా ఈ దేశంలో? అదేనా ఈ దేశ ప్రజాస్వామ్యం అంటే? నల్లధనాన్ని తెస్తానన్న నరేంద్ర మోడీ గారు మరి ఇంతవరకు ₹1 నల్లధనం ఎందుకు తెలియదు? ప్రతి పేదవాడి అకౌంట్ 15 లక్షలు వేస్తానన్న నరేంద్ర మోడీ గారు ఎందుకు వేయలేదు? ఇవన్నీ కూడా జాతీయ కార్యవర్గాల సమావేశం సందర్భంగా ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశాన్ని మీద దండయాత్ర చేయడం కాదు, దగా చేయడం కాదు, ఆధిపత్యం చేయడం కాదు. ఈ ప్రాంతానికి న్యాయం చేయండి, ఈ ప్రజలకు న్యాయం చేయండి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని అందరూ ఆధిపత్యం చేస్తానంటే ఊరుకోరని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఈ సమావేశంలో మీరు దక్షిణాదికి ఏమేం చేయబోతున్నారో తీర్మానం చేసేసి క్యాబినెట్ తీర్మానంలో అమలు చేసి రేపు పార్లమెంట్లో చట్టం చేసేసి దాన్ని అమలు చేయాల్సిందిగా, చట్టబద్ధం చేయాల్సిందిగా, చట్టబద్ధ పరిపాలన కొనసాగించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. కొస్గి పట్టణంలో వేద హై స్కూల్లో విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు.
నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో వేద హై స్కూల్లో 4 విద్యార్థులు 10కి 10 సాధించి మండలంలోనే 4 విద్యార్థులు 10th ఫస్ట్ క్లాస్ సాధించడంలో స్కూల్ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు. నేడు నారాయణపేట జిల్లా కలెక్టర్ వారిని అభినందించారు. విద్యార్థులు మాట్లాడుతూ 2021-2022 సంవత్సరంలో కరోనా పరిస్థితుల్లో స్కూల్ యాజమాన్యం ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తూ ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారని, టీచర్స్, ప్రిన్సిపల్ తల్లిదండ్రుల సహకారంతో నేడు ఈ స్థాయికి చేరుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. A Vaishali, I studied in Veda High School. I got 10 points in 10th class. I really feel very happy for that. I thankful to my teachers who taught us very well. They arranged online classes during Corona pandemic situation. It helped us a lot to score 10 points in our 10th class. I thankful to my management, teachers and our principal sir, and our parents supported us very much. I really very thankful to my parents. Thank you. Myself D. Anuj, I am studying in 10th class in Veda High School. I got 10 points in 10th class. I really very happy by getting 10 points in 10th class. I really very thankful to our teachers, parents and school management for giving support to me. I am really very thankful to parents and teachers, and they suffered a lot to get me good marks in 10th class. Thank you. Myself K. Supriya, I am studying in 10th class. I have studied in Veda High School. I got 10/10 grade in SSC examination. I have joined in Veda High School since 2nd class. The teachers who had taught me from 2nd class to 10th class, I thankful to them, and I also thankful to my management, my teachers and my parents. They have supported me a lot in my studies. I enjoyed very much in 10th class. I have heard that in many schools that they have only studies and they do not have any entertainment, but in my school they gave me entertainment, studies as well as studies also. Weekly they made me to play and they also made me to entertain me. They have supported me in studies. They have gave me classes at 6 o'clock and also at 6 o'clock morning, 6 o'clock and also evening 6 o'clock. They made very much hard work for our studies. I thankful to my teachers with my heart. I also thankful to my correspondent and my management. I thankful to my principal and also I thankful to my parents because they give me this life, and as well also I thankful to my teachers because they supported me in studies. I congratulate all my students who had got good marks in 10th class, and especially 4 students has got 10/10 in our school, and 9 points I got to 11 students, and 8 points I got to 9 students, and 7 points I got to 3 students. So I am very happy today because 4 of our students have got 10 GPA, and they work hard. They had worked so much hard for their studies for 10/10, and all my teachers also worked hard to bring the best out from the students. So I thanks to all my teachers and my management, our correspondents at Harishchandra Reddy sir for giving me good resources to bring the best out from them. Thank you very much. Vaishnavi, I studied in Veda High School. I got 10 points in 10th class. I am very happy for getting 10 points. I am very thankful to my parents and teachers and my school management for helping me and encouraging me. I am very happy. ఇంతటితో వార్తల సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.